హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ డ్రెస్ గురించి అయితే డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా. సో శారీతో నేనైతే డ్రెస్ డిజైన్ చేశాను. దీని వచ్చేసి మా అక్క వాళ్ళ కూతురు అనమాట. సో తనకైతే నేను ఇలా ఎల్లో ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను. ఇది వచ్చేసి మనకి లోపల ఒక లేయర్ వస్తుంది అండ్ పైన ఇంకొక లేయర్ వస్తుంది. లోపల వచ్చేసి మనకి నార్మల్ స్లీవ్లెస్ టాప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పైన వచ్చేసి మనకి కోట్ టైపు, కాకపోతే క్లోజ్డ్ కోట్ అనమాట. ఇది మనకి నార్మల్గా ఓపెన్ కోట్ వస్తుంది కదా, అలా కాకుండా క్లోజ్డ్ కోట్ అనమాట. ఇదే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఈ వీడియోలో నేనైతే షేర్ చేసుకుంటాను. సో కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ క్లాత్ని అయితే డివైడ్ చేసుకున్నాను. మనకి ఎంత బాడీ మెజర్మెంట్స్ చూసుకొని ఎంతైతే బాడీ పార్ట్కి సరిపోతుందో అంత క్లాత్ని అయితే తీసుకొని నేను కట్ చేసి మన లైనింగ్ క్లాత్ నుంచి సెపరేట్ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను గల్లా విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను అండ్ గల్ల నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట తీసుకొని ఆర్మ్ హోల్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి ఇక్కడ నాకు 5 ఇంచెస్ తీసుకున్నాను. సో మీకు ఇట్లా ఫాస్ట్గా చెప్పడం వల్ల కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన మెజర్మెంట్స్ అనేవి మీకు మెన్షన్ చేస్తాను, చూడండి తప్పకుండా. సో ఇక్కడ నేను వచ్చేసి ఫుల్ లెంత్ బాడీ లెంత్ వచ్చేసి నేను 13.5 తీసుకున్నాను. ఇక్కడ ఇది నేను ఫ్రాక్ వచ్చేసి 15 ఇయర్స్ ఓల్డ్ బేబీకి అయితే కుడుతున్నాను అనమాట. 15 or 13 అనమాట. ఈ 13 to 15, 16 ఇయర్స్ వరకు ఏ మెజర్మెంట్స్ వాడుకోవచ్చు మనం క్లియర్గా. సైజ్ వచ్చేసి 30 to 34 వరకు కూడా వాడచ్చు అనమాట. మనం ఎందుకంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడతాం కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టడం వల్ల కొంచెం నెక్స్ట్ ఇయర్ వరకు కూడా యూజ్ అవుతుంది మనకి, అందుకని నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను గల్లా విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. కిందికి డీప్ 5 ఇంచెస్ తీసుకొని ఇలా కొంచెం అంచులమటి ఇలా ఇచ్చేసి డ్రాప్ ఇచ్చి ఇట్లా వి షేప్ లాగా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. ఇలా మొత్తం ఫినిషింగ్ మొత్తం వచ్చేలాగా మనం ఎలా అయితే గీసుకున్నామో అలా ఎడ్జెస్ని బట్టి మొత్తం గీసేసుకోండి. గీసేసి కట్ చేసుకోండి. ఇది నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా డివైడ్ చేసుకోండి. ఇలా డివైడ్ చేసుకొని సపరేట్ చేసేసుకోండి. సపరేట్ చేసుకున్న తర్వాత మన బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఉంటాయి కదా పార్ట్స్ అన్నీ డివైడ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ గల్లా డీప్ అనేది నేను ఇక్కడ 8 ఇంచెస్ తీసుకున్నాను. 8 ఇంచెస్ తీసుకొని ఇలా సర్కిల్ ఇచ్చేసుకున్నాను. సింపుల్గా మనకి లాంగ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ నేను ఈ కార్నర్కి కలిపేసుకున్నాను అనమాట. ఇట్లా సర్కిల్ యూ షేప్ అనేది వచ్చిందనమాట నాకు. ఇట్లా యూ షేప్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి మన సెమీ వీ కట్ అని చెప్పేసి అంటారు కదా, సో అదనమాట. ఇట్లా నేను ఫ్రంట్ గల్లా అయితే ఇట్లా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కింద పార్ట్ అనమాట. కింద అంబ్రెల్లా కట్ ఫ్రాక్ ఎలాగైతే కట్ చేసుకుంటారో అలాగా నేను ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకొని ఇట్లా కోన్ టైపు దీన్ని వేసుకున్నాను అనమాట. ఇట్లా కోన్ లాగా వేసుకొని కట్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అండ్ మనకి షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి నడుం సైజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ గీసేసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది కదా, మనము పైన పార్ట్ అనే దాన్ని కొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా. సో పైన తీసుకుందేమో నేను ఒరిజినల్ నడుం కొలత అనమాట. ఈ కింద వచ్చేసేమో మనకి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి మనము ఈ కింద మన షేప్ పట్టి ఇవి ఏమంటారు మన ప్రిన్సెస్ కట్కి వాడతాం కదా, ఈ పట్టీలు వేయడం వల్ల మన క్లాత్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి సైజెస్ చూసుకొని మనకి లెంత్ ఎంతైతే కావాలో అంత చూసుకొని ఇట్లా 4 లేయర్స్గా కట్ చేసుకోండి. మీకు ఇట్లా అతుకులు పడతాయి, ఖచ్చితంగా అతుకులు పడతాయి మనకి ఇట్లా కోన్గా వేసుకోవడం వల్ల. సో దీన్ని సపరేట్గా కట్ చేసుకొని జాయింట్ చేసేసుకోండి. నెక్స్ట్ శారీ తీసేసుకొని శారీలో కొంగు పార్ట్ అయితే నేను ఇక్కడ హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నా. కొంగు పార్ట్ అనేది కట్ చేసుకున్నాను. తర్వాత సేమ్ అదే కొలతలో సేమ్ ఇలా గీసేసుకొని కట్ చేసేసుకోండి. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేలాగా కొంచెం కూడా పక్కకు జరగకుండా, ఎందుకంటే మనం దీన్ని 2 టైప్స్గా కుడుతున్నాం, లైనింగ్ జాయింట్ చేసి కుట్టట్లేదు కాబట్టి సేమ్ మెజర్మెంట్స్తో రావాలి. సేమ్ అలాగే లైనింగ్ ఏదైతే ఉందో దాని మీద వేసి యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఓన్లీ గల్లా మారుస్తున్నా అంతే. మనం ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ దానికి 2 టైప్స్గా తీసుకున్నాం కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వచ్చే మన కోట్ భాగానికి ఏదైతే ఉందో దానికి ఇట్లా 2 సేమ్ తీసుకొని బోట్ నెక్ సైజ్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ లెంత్ బగలు 2 కలిపి నేను 3 ఇంచెస్ తీసుకున్నా. అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, లెంత్ కూడా 3 ఇంచెస్ అనమాట. ఇలా తీసుకొని జస్ట్ నేను ఇలా
బోట్ నెక్ టైపు గీసేసుకొని కట్ చేసుకున్నాను, అంతే, చాలా ఈజీ. నెక్స్ట్ వచ్చేసి ఇది బాడీ పార్ట్, కింది ఇప్పుడు కింది భాగం అనమాట. కింది భాగానికి మనకి ఎంత క్లాత్ కావాలో చూసుకొని, మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని పెట్టేసుకొని, నేను ఇక్కడ 39 తీసుకున్నాను. 39 మొత్తం వచ్చేసి నాకు మొత్తం మెజర్మెంట్ 39 తీసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. అంతే అండి, చాలా సింపుల్. దీన్ని మనకి 4 లేయర్స్ కింద తీసుకున్నాం కదా, 2 భాగాలుగా కట్ చేసుకొని సపరేట్ చేసుకొని పెట్టేసుకోవడమే. ఇంకా ఇది నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షార్ట్లో చూపించాను కదా, నేను థ్రెడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అని సపరేట్ వీడియో చేశాను. ఖచ్చితంగా వీలుంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇట్లా థ్రెడ్స్ అనేవి తీసుకున్న తర్వాత నేను డ్రెస్కి ఒకేసారి లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు వేసేసుకుంటాను అనమాట. ఇట్లా డబల్ కాకుండా లైనింగ్ యాడ్ చేసుకునేటప్పుడే థ్రెడ్ అనేది పెట్టేసుకొని డైరెక్ట్ కుట్టేసుకుంటే సరిపోతుంది మనకి. నేనైతే ఇలాగే యూజ్ చేస్తాను టెక్నిక్. ఇట్లా 1 సైడ్ అయిపోయింది. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, నేను ఫస్ట్ సైడ్ వేసాను, సరే ఇంకొక సైడు థ్రెడ్ అనేది వేయలేదు, అందుకని నేను మళ్ళీ తీసి దీన్ని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను అనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని ఈ సైడ్స్కి కట్స్ ఇచ్చుకొని మనం క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఇట్లా రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఇట్లా అణిగేలాగా స్టిచ్చింగ్ ఇంకొకటి వేయాలి. స్టిచ్చింగ్ ఒకటి వేస్తే మనకి గల్లా అనేది కరెక్ట్గా బ్యాక్ సైడ్ అనేది తిరిగిపోతుంది, ఇలా నీట్గా వస్తుంది అనమాట. దీన్ని బ్యాక్ సైడ్ అనుకొని చేతి పని చేసుకోవచ్చు, లేదా డ్రెస్సెస్ మనకి గిరాకీలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా చేతి పని చేయాలి. ఇవి మన ఇంట్లో వాళ్ళవి కాబట్టి ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మనకి. సో నేను ఇక్కడైతే డబల్ స్టిచ్ వేసాను, చూసారు కదా. మనకి ఆల్రెడీ ఒక పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా గల్లా అనేది చూసుకొని దాన్ని జస్ట్ రివర్స్ తీసుకోవడమే. మనకి ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి లైనింగ్ అనే దాన్ని కుట్టేసుకొని దీన్ని కట్ చేసి రివర్స్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని కార్నర్స్కి ఇట్లా టక్స్ ఇచ్చుకొని రివర్స్ తీసేసుకోండి. రివర్స్ తీసేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసేసుకొని మనకి ఇట్లా ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్ వేయట్లేదు, స్లీవ్లెస్ కాబట్టి మన ఈ స్లీవ్స్కి చిన్న క్లాత్ అనేది తీసుకొని ఇట్లా రివర్స్ తీసేసుకొని కుట్టేసుకోండి. ఇట్లా రివర్స్ తీసుకొని కుట్టుకున్నామంటే సరిపోతుంది. దీనికి ఇట్లా 2 సైడ్స్ ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ రివర్స్ తీసి కుట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ బాడీ పార్ట్ అంబ్రిల్లా కట్ ఏదైతే ఉందో దాన్ని జాయింట్ చేసుకొని దాని కార్నర్స్ని ఇలా లైట్గా మన కింద వైపున జిగ్జాగ్ కాకుండా మన మిషన్తోనే ఈజీగా కొంచెం సన్నగా వచ్చేలాగా చూసుకొని ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు అనమాట. నేను అది ఒక వీడియోలో చూపిస్తాను సపరేట్గా. సో నాకు ఇక్కడ శారీ ప్లెయిన్గా వచ్చింది కాబట్టి నేను ఇట్లా ఈ లేస్ అనేది నా దగ్గర ఉంది, ఇది వాడదామని చెప్పేసి నేను వాడుతున్నాను. ఈ హ్యాండ్స్ అనమాట, ఇవి వచ్చేసి హ్యాండ్స్కి నేను ఇలా బుంగ పెట్టి కింద ఒక పాదం మందం ఇట్లా 2 ఇంచెస్ క్లాత్ పట్టి వేశాను. పైన కింద కుర్చీ అనేది వస్తుంది, ఇట్లా బుంగ హ్యాండ్ అనమాట. బుంగ హ్యాండ్ వస్తుంది. ఇది బక్కగా ఉన్న వాళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది, మనకి లోపల వేసుకునేది అనమాట ఇది. సో దీని మీద ఇంకా నెట్టెడ్ ఫ్యాబ్రిక్, ఇంకా లైట్ ఒకటే కలర్లో ఉండే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చాలా బాగుండేది కావచ్చు. ఒక సిస్టర్ యూట్యూబ్లో చూపించింది కదా, నేను తన రిఫరెన్స్ పిక్ తోటే ఈ డ్రెస్ కుట్టాను అనమాట. ఎవరికి ఏది పుట్టుకతోనే రాదు కదా, ఏదైనా సరే చూసి నేర్చుకోవాల్సిందే, అది ఏదైనా సరే. సో నేను ఒక సిస్టర్ దగ్గర చూసి ఇదైతే కుడుతున్నాను అనమాట. నాకైతే మంచిగా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది కుదిరింది. డ్రెస్ కూడా చాలా బాగుంది, మా అక్క వాళ్ళ కూతురికి వేసి చూశాను అనమాట. సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.